చూస్తే చంద్రబాబు గారిని ప్రధాని నరేంద్ర మోదీ గారు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అన్న ఒక వార్త కమ్మ సామాజిక వర్గం నుంచి చాలా మంది నుంచి రావడం మనం చూస్తున్నాం సార్. మరి దీనికి గల కారణాలేంటి? అసలు దీంట్లో నిజం ఉందంటారా? కొంత సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. ముఖ్యంగా బెంగుళూరు, హైదరాబాదు ఈ నగరాల్లో కమ్మ సంఘాలు కొన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఈవెన్ వాట్సాప్‌లో గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే మన చంద్రబాబుని బీజేపీ అధినాయకత్వం బ్లాక్‌మెయిల్ చేస్తుంది. అందుకనే ఆయన సైలెంట్ అయిపోయారు. లొంగిపోయే ప్రసక్తి కనబడుతుంది. ఎన్డీఏలో చేరుతున్నట్టుగా కూడా చెప్పబోతున్నారు. ఇప్పుడు 20వ తేదీ అంటే ఈరోజు రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. అవి అయినాక 20వ తేదీ అలాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు. వెళ్ళి ముందు ఎన్డీఏలో చేరుతున్నట్టు ప్రకటిస్తారు. దాని తర్వాత వాళ్ళు అడిగిన సీట్లు చంద్రబాబు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాడు. అందుకనే ఇప్పుడు 3-4 రోజుల నుంచి ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కూర్చొని సీనియర్స్కి, రెబల్స్గా ఉన్న వాళ్ళకి, అసంతృప్తులకి అందరికీ ఆయన ఎప్పుడూ లేనట్టుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మనం పొత్తుల్లో ఉంటాం, త్యాగాలకి సిద్ధంగండి, మీరు గెలిపించండి అని ఆయన చేస్తున్నాడంటే ఖచ్చితంగా బీజేపీకి సరెండర్ అవుతున్నట్టే కనబడుతుంది. అంటే వాతావరణం అయితే బీజేపీ ఖచ్చితంగా ఆయన్ని ఏదో ఒక ప్రెజర్ అయితే చేస్తుంది. ఇది కమ్మ వాళ్ళు అనడమే కాదు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఏటేరులో కొత్త పలుకులో కూడా రాశారు. ఆయన ఫోర్స్ బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయనే చెప్పాడు. బ్లాక్మెయిల్ చేస్తుంది బీజేపీ, ఇక్కడ కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసి సరెండర్ చేయించుకుంది, కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి. అక్కడ కూడా చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తుందని. సరే, ఇక్కడంటే కవిత ఇరుక్కునింది, అక్కడ ఎందుకు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తుందంటే ఆయన కూడా అక్కడ 6 కేసులు పెట్టారు. జగన్ ఇదంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా బీజేపీ చేసింది. జగన్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబుని గురిపెట్టింది. అంటే జగన్ ద్వారా కేసులు పెట్టించి వాటిలో ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కానీ పొత్తులోకి రాకపోతే చంద్రబాబుని ఎలక్షన్ ముందు లోపలేసేసి ఆయన బయటికి రానియకుండా ఈ పిఎంఎల్ఏ లాంటి చట్టాలు పెట్టేస్తే, ప్రొహిబిషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు, ఈడీ అట్లాంటిది పెట్టేస్తే ఆయన వచ్చే పరిస్థితి లేదు. కనీసం 1 ఇయర్ వరకు బెయిల్ రాదు. ఎందుకంటే ఇప్పుడు మనీష్ సిసోడియా అని చూస్తున్నాం, 1 ఇయర్ వాళ్ళకి బెయిల్ రాలేదు. వాళ్ళు అసలు ముఖ్యమంత్రులనే వదలట్లేదు. హేమంత్ సొరేన్ చూసాం, జార్ఖండ్, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని లాక్కుపోయి జైల్లో పడేశారు ఏదో స్కామ్ పెట్టి. ఇప్పుడు కేజ్రీవాల్ని 5 సార్లు ఆయనకి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయన వెళ్ళకపోతే చివరి కోర్టుకి వెళ్తే కోర్టు ఆయన్ని నువ్వు ఖచ్చితంగా అటెండ్ కావాలి అని చెప్తే నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ నుంచి అటెండ్ అవుతానని రిమోట్లో ఆయన విచారణకి అటెండ్ అయ్యాడు ఈరోజు. అంటే ఎవరిని వదిలిపెట్టట్లేదు బీజేపీ. తమ కంట్రోల్లో లేకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. సాక్షాత్తు రాహుల్ గాంధీ మీదే కేసు పెట్టి ఆయనకి శిక్ష పడేట్టుగా చేసి ఆయన్ని ఎంపీ సభ్యత్వం నుంచి తొలగించింది కదా. తర్వాత సుప్రీంకోర్టు చెప్పడం వల్ల మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పటికీ సుప్రీంకోర్టులోనే కొంతవరకు బీజేపీకి యాంటీగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్న జడ్జెస్ ఉన్నారు. మిగతా చోట్ల కోర్టులను కూడా వాళ్ళు భయభ్రాంతం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి బీజేపీ అన్ని వ్యవస్థల్ని తన కంట్రోల్లో పెట్టుకుంది. ఆ రకంగా చంద్రబాబుని ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తుందనేది ఎక్కువ మంది కమ్మ సెక్షనే కాదు, తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా ఫీల్ అయితే అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబుకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, వాళ్ళకి బీజేపీకి 1% కూడా ఓట్ల షేర్ లేదు, 0.9% ఉంది. అలాంటి వాళ్ళతో పొత్తుకి చంద్రబాబు వెళ్ళాల్సిన అవసరం లేదు అనే దాన్ని చెప్తున్నారు అందరూ. కానీ చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే బీజేపీతో లేకపోతే జగన్ని డీల్ చేయడం కష్టం అన్న ఒక మనస్తత్వం చంద్రబాబుకు ఉందని చెప్తున్నారు. అందులో కంప్లీట్గా అది అవాస్తవం అయినప్పటికీ, అవాస్తవం కాకపోయినా కూడా, అంటే ఆయన భయం నిజమే అయినప్పటికీ కూడా అంతగా భయపడాల్సిన అవసరం ఉందా? గట్టిగా పోరాడచ్చు కదా. ఆయన గతంలో కూడా గట్టిగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. 2019లో కూడా ఆయన గట్టిగానే పోరాడారు. రెండోది, ఆయనేం ఒంటరిగాడు, సిపిఐ సిపిఎంలు వస్తాయి, కాంగ్రెస్ కూడా రేపు పొత్తు పెట్టుకోవచ్చు. ఎందుకు ఆయన ఇలాగా భయపడుతున్నాడు? వాళ్ళ చెప్పిన డిమాండ్స్కి అంతా ఎందుకు తలగ్గుతున్నాడు?
అనేది ఇప్పుడు అందరూ బాధపడుతూ అయితే ఉన్నారు. కానీ ఆయనైతే కంప్లీట్గా డిసైడ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. వెళ్ళిపోవాలని, ఎన్డీఏలో చేరిపోవాలని డిసైడ్ అయినట్టుగా ఉంది. వాళ్ళైతే ముందుగానే కండిషన్ పెట్టారు, ఎలక్షన్ ముందు ఎన్డీఏలో చేరిన తర్వాతే పొత్తుల గురించి మళ్ళీ చర్చలు ఉంటాయి అనేది. సో ఎన్డీఏలో చేరడం అనేది ఫస్ట్ కండిషను. నెంబర్ ఆఫ్ సీట్స్ అది కరెక్ట్గా చెప్పట్లేదు, కానీ 100 సీట్లు తెలుగుదేశానికి, 75 సీట్లు బీజేపీ జనసేన పంచుకుంటాయనేది చెప్తున్నారు. అంటే ఒక 50 సీట్ల వరకు జనసేన, 25 సీట్లు బీజేపీ ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో. ఇక 25లో మినిమం 10 బీజేపీ అడుగుతుందని చెప్తున్నారు. సో ఆ రకంగా వెళ్ళినప్పుడు చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారనేది కమ్మ సామాజిక వర్గమే కాదు, ఇటు తెలుగుదేశంలో కేడర్ కూడా ఫీల్ అవుతున్నారు. అవి వాళ్ళు ఓపెన్గా బయట మాట్లాడట్లేదు, కానీ పర్సనల్ గ్రూప్స్లో, పర్సనల్ డిస్కషన్లో పెడుతున్నారు. అయితే చంద్రబాబు వైపు నుంచి చూసినప్పుడు ఆయన ఎందుకు ఇంతగా సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి? ఒక్క జగన్ వల్లే భయపడుతున్నాడా, లేకపోతే కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు అని భయపడుతున్నాడా, లేకపోతే ఈసారి మనం జగన్ని ఒంటరిగా, అంటే పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఆయన వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా జగన్ ఎదుర్కోలేము, ఇప్పుడు కానీ ఎదుర్కోలేకపోతే మళ్ళీ ఎప్పటికీ కాదు అని అనుకుంటున్నాడా అనేది తెలియదు. ఒకవేళ అలా జరిగి రేపొద్దున ఆయనకి కంప్లీట్గా 100 సీట్లు ఈయనకి ఇచ్చి ఈయనకి మ్యాజిక్ ఫిగర్ 88 రాలేదనుకో, అప్పుడు బీజేపీ డిమాండ్ పెట్టే అవకాశం ఉంది. ఏమని? మా వైపు నుంచి ముఖ్యమంత్రిని పెడితేనే మేము నీకు సపోర్ట్ చేస్తామని. సో అప్పుడు మరి చంద్రబాబు ఏం చేస్తాడు? బీజేపీ వైపు నుంచి అన్న ముఖ్యమంత్రి పెట్టచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా వాళ్ళు ఇన్సిస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం గతంలో ఇలాంటివి చూసాం. మైనార్టీ పార్టీలు మెజార్టీ పార్టీలతో పొత్తు పెట్టుకొని మైనార్టీ పార్టీలే సీఎం అయిన సందర్భాలు బీహార్లో ఉన్నాయి, కర్ణాటకలో కుమారస్వామి అయ్యాడు, ఇలాంటివి ఉన్నాయి. సో బీజేపీ మొన్న ఆయన విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఉపాధ్యక్షుడు, నేషనల్ లీడరు, ఆయన క్లియర్గా పదే పదే చెప్తున్నాడు, టీవీ డిబేట్లో చెప్తున్నాడు, మాతో పొత్తు ఎవరు పెట్టుకున్నా బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? వాళ్ళకి 1% కూడా లేనప్పుడు ఆయనకి ఆ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే వచ్చింది, చంద్రబాబు నుంచే ఆ ధైర్యం వచ్చింది. అంటే రేపొద్దున అబ్సల్యూట్ మెజార్టీ రాదు చంద్రబాబుకి. సో మన సహాయంతోనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో జనసేన బీజేపీ సహాయంతో. సో అప్పుడు చంద్రబాబుని డిమాండ్ పెట్టచ్చు, మెజార్టీ నీకే ఉండొచ్చు, కానీ మా హెల్ప్ లేకుండా నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేవు కాబట్టి నువ్వు మాకు సీఎం షేర్ ఇవ్వాలి అని వీళ్ళు డిమాండ్ పెట్టే అవకాశం. చంద్రబాబు కూడా ఇప్పుడు ఏంటంటే ముందు నువ్వు వెనక్కి గొయ్యి అన్నట్టుగా అయిపోయింది. ముందుకేమో వీళ్ళని కాదని ముందుకెళ్తేమో అసలే పవర్ లేకపోతే ప్రాబ్లము, ఒకవేళ వెళ్తే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండాలి. సో అప్పుడు ఏది ఎంచుకోవాలనుకున్నప్పుడు చంద్రబాబు రెండవది ఆప్షనే ఎంచుకున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళతో వెళ్ళకపోతే ఈయనకి ఏమేమి నష్టాలు? ఒకటి, ఈయన్ని జైలుకి పెట్టే అవకాశం ఉంది. 2, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అట్లాగే జగన్కి సపోర్ట్గా నిలబడి ఈయనకి సంబంధించిన డబ్బులు ఫ్లోని ఆపేయచ్చు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈయనకి యాంటీగా అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు.